నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలపై కఠినంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలులో రాజకీయ జోక్యానికి తావు లేకుండా చర్యలు చేపడుతోంది. మొదటగా గోదావరి నది కాలుష్యంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యం, పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు, కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపాల కారణంగా ఏర్పడుతున్న పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యానికి కారణమవుతున్న ఆంధ్ర పేపర్ మిల్స్ తో పాటు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కాలుష్య నియంత్రణ చర్యల విషయంలో నిర్లక్ష్యం వహించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అధికారులు తమ పని తాము చేయాల్సిందే, ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం నిర్ణయాలు తీసుకుంటోంది, కానీ రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనే కారణంతో అధికారులు విధులు నిర్వర్తించకుండా ఉంటే ఎలా? ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ఒత్తిళ్లు పెద్దవి కాదు. బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అధికారులు తమ కర్తవ్యాన్ని విస్మరిస్తే ప్రభుత్వం సహించదు అని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో నది పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. భక్తులు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గోదావరి పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, కాలుష్యానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక మరోవైపు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రేషన్ కార్డుల పంపిణీ, ప్రభుత్వ పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలపై రాజకీయ ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించిన ఆయన ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో రేషన్ కార్డులపై వైసీపీ పార్టీ రంగులు వేసుకుని రాజకీయ ప్రచారం చేసుకున్నారు. కానీ మేము ప్రజలకు అందిస్తున్న రేషన్ కార్డులపై ప్రభుత్వ అధికారిక ముద్ర వేస్తున్నాం. ప్రభుత్వ పథకాలు ప్రజల కోసం అమలవుతాయి. అవి ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినవి కావు. ప్రజల పన్నుల రూపంలో వచ్చే డబ్బుతో అమలయ్యే సంక్షేమ కార్యక్రమాలపై పార్టీ గుర్తులు లేకుండా ప్రభుత్వ గుర్తింపు ఉండాలి అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్షకు తావు లేకుండా నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం కంటే ప్రజల సేవ కోసం పనిచేసే వ్యవస్థ అని, రాజకీయ ప్రచారం కోసం కాదు అని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం గోదావరి కాలుష్యంపై కఠిన చర్యలు, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు, ఈ రెండు అంశాలు రాష్ట్రంలో బాధ్యతాయుత పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రజా సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, పారదర్శకత పాలన, సంక్షేమ పథకాల సమర్థ అమలే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నాయకత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇది నేటి ముఖ్యాంశాలు. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కోసం నేను మీ స్వాతి. ధన్యవాదాలు.